ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. హనుమానంజనాసూనో వాయుపుత్రో మహాబల అంటూ ఉంటాం. కేసరి నందన అంటూ ఉంటాం. ఏమిటి ఇన్ని పేర్లు హనుమంతుడికి? ఒక పక్కన అంజనీదేవి కుమారుడు గనక ఆంజనేయుడు అంటున్నాం. ఆ తర్వాత ఇంకొకటి వాయుపుత్రుడు అంటున్నాం, కేసరి కొడుకు అంటున్నాం, రుద్రాంశు అంటున్నాం. ఇన్ని రకాలండి. ఎంతమందికి కుమారుడై ఉన్నాడు ఈయన? కానీ పిల్లలు ఏమనుకుంటారు? తోక జేజీ అంటారు. జేజీ అంటే దేవుడు, తోక జేజీ, తోక ఉన్న దేవుడు ఈయనొక్కడే. ఈ తోక జేజీకి ఇన్ని పేర్లు ఎందుకు వచ్చాయి అంటే, ఈయన పుట్టడం ఏమిటో మనకి తెలిస్తే బాగుంటుంది. పుంజిక స్థల అనేటటువంటి అప్సరస అంజనాదేవిగా పుట్టింది. ఆవిడ వానర రాజుల్లో శ్రేష్ఠుడైనటువంటి కేసరికి భార్య అయింది. వాళ్ళిద్దరూ చాలా చక్కగానే ఉన్నారు. సంతానం కావాలి అని అనుకున్నప్పుడు బాగా బలం కలిగినటువంటి కొడుకు కావాలి అంటే వాయుదేవుణ్ణి ఉపాసించమని చెప్పాడు. అంటే వాయువు కన్నా బలవంతుడు మనకెవరు ఉండరండి. అందరికన్నా బలం అదే కదా. అసలు మనకు శరీరానికి బలం కావాలన్నా గాలి పీల్చి వదలడం వల్లే కదా వస్తుంది. అసలు బలము ప్రాణము అంటే వాయువే. కనుక వాయుదేవుడి వల్ల కావాలి. వాయుదేవుడు అంశతో పుడితే, ఆయన అనుగ్రహంతో పుడితే బాగుంటుంది అని అనుకున్నారు. అందుకని అంజనాదేవిని నువ్వు వాయుదేవుణ్ణి ప్రసన్నం చేసుకోమని చెప్తాడు కేసరి. ఆయన కూడా తపస్సు చేసుకుంటాడు. అంజనాదేవి తపస్సు చేస్తూ ఉంటుంది. ఈ సమయంలో అక్కడ రావణుణ్ణి సంహరించవలసిన అవసరం వచ్చినప్పుడు అతడేమో నరులు వానరులు అంటే మానవులు కోతులు వాళ్ళ తప్ప మిగిలిన ఎవ్వరి వల్ల నాకు మరణం లేకుండా వరం ఇమ్మని అడిగాడు కదా. అంచేత అతన్ని సంహరించడానికి దేవతలందరూ అటు మానవులుగాను ఇటు కోతులు కొండముచ్చులు ఎలుగుబంట్లుగాను పుట్టడం జరుగుతోంది. ఆ సందర్భంలో రుద్రుడు కూడా దానికి సహకరించటానికి భూమి మీద అవతరించాలనుకున్నాడు. రుద్రుడు అంటే శివుడు. శివుడికి 8 రూపాలు ఉన్నాయి. ఆ 8 రూపాల్లో వాయువు కూడా ఒక రూపం. ఆ శివుడి యొక్క వాయువు రూపం తనని గురించి తపస్సు చేస్తున్న అంజనాదేవిని అనుగ్రహిస్తే, ఆవిడ మీద దయతలిస్తే, ఆవిడ చేసిన తపస్సుని మెచ్చుకుని ఆవిడికి తన అంశతో కుమారుణ్ణి ప్రసాదించడం జరిగింది. అంటే వాయుదేవుడి యొక్క ప్రసాదం వల్ల పుట్టినటువంటి వాడు. భగవంతుడి ప్రసాదం వల్ల కదా సంతానం కలుగుతుంది అని మనం అనుకుంటూ ఉంటాం. పేర్లు కూడా అందుకే పెట్టుకుంటామండి. చూడండి, దుర్గా ప్రసాదని పెట్టుకుంటారు మగపిల్లవాడికి పేరు. అమ్మవారి యొక్క ప్రసాదంగా కొడుకు పుట్టాడు. అమ్మవారిని ప్రార్థించుకుంటే రామప్రసాదు, రాముణ్ణి పూజ చేస్తే పుట్టినవాడు రామప్రసాదు. అట్లా ఎవరిని ఏ దేవుణ్ణి పూజిస్తే వాళ్ళ ప్రసాదంగా పిల్లలు పుడితే వాళ్ళ పేర్లు పెట్టుకుంటారే, అట్లా అంజనాదేవి వాయువుని ఆరాధించి ఆయన ఆ రోజుల్లో తపస్సు చేసేవాళ్ళు. ఇప్పుడైతే పూజలు చేస్తున్నాం. అలా తపస్సు చేస్తే ఆ తపస్సుకు ఫలంగా పుట్టినటువంటి వాడు గనక ఆయన్ని వాయువంశతో పుట్టాడు, వాయుపుత్రుడు అని కూడా అంటున్నారు. రుద్రుడు అంశ కూడా వచ్చింది. ఇంకా ఏముంది? అసలు కేసరి యొక్క భార్య అంజనాదేవి కుమారుడు. అందుకని ఆంజనేయుడు, కేసరి నందనుడు, వాయుపుత్రుడు ఇట్లాంటి పేర్లన్నీ హనుమంతుడికి వచ్చాయండి. ఇన్ని పేర్లున్నటువంటి ఈ హనుమంతుడికి ఎంత బలం! బలవంతుడైన కొడుకు కావాలని కదా, పెద్ద బలం. ఆ బలంతో పుట్టిన కొద్ది కాలానికే బాగా ఆకలి వేస్తే వాళ్ళమ్మ పళ్ళు తేవడానికి అటు వెడితే ఈయనేం చేశాట? ఆకాశంలోకి ఎగిరాడు. ఎందుకని? ఎదురుగా ఎర్రగా ఉదయిస్తున్న సూర్యుడు కనపడ్డాడు, పెద్ద పండు తెచ్చుకు తిందామని. అట్లా బయలుదేరి వెడుతూ ఉన్నప్పుడు ఏం జరిగింది? ఆ రోజు గ్రహణం. సూర్యుడిని తినడానికి ఈయన బయలుదేరి వెడుతున్నాడు. ఎవరు? రాహు. నా ఆహారాన్ని ఇంద్రుడు ఇంకెవరికో ఇచ్చాడని కోపంతో ఇంద్రుడిని అడిగాడు. అదేమిటి, నాకు కదా ఇవాళ ఆహారం కావాలి, ఇంకోళ్ళని ఎందుకు పంపిస్తున్నావు అంటే, వీడెవడు నాకు తెలియకుండా వస్తున్నాడని ఆయన ఐరావతం ఎక్కువ వస్తున్నట్ట. ఐరావతం ఎక్కువ వస్తుంటే అబ్బా దూరంగా ఎక్కడో ఎర్రపండు ఉంది, ఇది ఇంకోటి ఇంకా చాలా బాగుంది, అందంగా తెల్లగా ఉంది, ఐరావతం తెల్లగా ఉంటుంది కదా, ఈ పండు తిందామని దాన్ని ఇలా కబళిద్దామని చేత్తో ముందుకు వస్తూ ఉంటే ఇంద్రుడు వజ్రాయుధంతో కొట్టాడు. వజ్రాయుధానికి ఒక వరం ఉంది, దానితో దెబ్బ కొడితే అది తిరుగుండకూడదు అని. ఆ మర్యాద కోసం ఏమైంది? ఈయన మూర్ఛపోయాడు. దేని మర్యాద దానికి ఉండాలి కదా.
ఆ మూర్ఛపోయినప్పుడు ఏం జరిగింది? కొట్టిన దెబ్బ దవడకి తగిలింది. దవడిలా వంకరగా వచ్చింది. వంకర దవడ కలిగింది కనుక ఆయనకి హనుమాన్ అని పేరు. హనువు అంటే దవడ. పడిపోతే నా కొడుకుని ఇలా చేస్తారా, నా వరంతో పుట్టినటువంటి వాడిని అని కోపంతో వాయుదేవుడు ఆ పిల్లవాడిని గుహలో తీసుకెళ్ళి తాను తన కొడుకు తలుపేసుకుని ఉండిపోయారు బంధించుకుని. ఏమైంది? గాలి లేదు. గాలి లేకపోయేటప్పటికీ అన్ని లోకాల్లో ఉన్న వాళ్ళందరికీ కీళ్లు పట్టేసే కదలికల్లో గాలి లేకపోతే ఉంది బిగుసుకుపోయాయి. వాళ్ళందరూ వెళ్ళి బ్రహ్మగారిని ప్రార్థిస్తే బ్రహ్మగారు మిగిలిన దేవతలందరూ వచ్చి వాయువుని బతిమాలుకుని నీ కొడుకు మేమంతా వరాలు ఇస్తామని చెప్పి అందరూ వరాలిచ్చి బ్రహ్మగారు అతన్ని బతికించారు. బ్రహ్మాస్త్రం వల్ల అతడికి మరణం ఉండకుండా ఉండేటట్టుగా ఒక వరం ఇచ్చారు. ఆ తర్వాత వరుణుడు తన పాశంతో తన పాశం వల్ల అతడికి బాధ ఉండకుండా వరం ఇచ్చాడు. అందరూ చిరంజీవిగా ఉండాలన్నారు. ప్రతి వాళ్ళు రకరకాలైనటువంటి వరాలు ఇచ్చారు. అలా తయారయ్యాడండి. హనుమాన్ అన్న పేరు కూడా ఆ విధంగానే వచ్చింది ఆయనకి. ఇది ఇన్ని పేర్లు హనుమంతుడికి ఎందుకున్నాయి అంటే, హనుమాన్ అంటే దవడ కలిగినటువంటి వాడు, అంటే దవడ బాగా గట్టిగా ఉంది అతనికి, దెబ్బతిని వంకరపోయినటువంటిది. ఆయన్ని గుర్తుపట్టడానికి సంకేతం ఏమిటి? వంకర దవడ, దెబ్బతిన్న దవడ గలవాడు అని గుర్తు. అంతకన్నా ముందు వచ్చిన పేరు అంజని కుమారుడు గనక ఆంజనేయుడు, వాయువంశతో పుట్టాడు గనక వాయుపుత్రుడు, కేసరి కొడుకు గనక కేసరి నందనుడు. ఇలాంటి పేర్లు వచ్చాయండి. ఇవన్నీ పక్కనుంటే తోకజేజి అన్న పేరు బాగా ఉంది. శివుడు తన అంశతో వెడుతూ ఉంటే పార్వతీదేవి అడిగిందిట, మరి నేనో అని. ఎందుకు? నా వెనకాల తోకలాగా అన్నట్టు ఆయన. ఇది చమత్కారంగా చెప్పింది, అసలు కాదనుకోండి. నేనెందుకు తోకలాగా అంటే అయితే తోకలాగానే వస్తానందిట. అందుకని ఆంజనేయుడికి వెనకాల ఉండేటటువంటి తోక పార్వతీదేవి అని సరదాగా చెప్తూ ఉంటారండి. మనకి రామాయణంలో లేదు, పరాశర సంహితలో లేదు, ఇంకేదో గ్రంథాల్లో సరదాగా చెప్పారు. కానీ ఎవరు సరదాగా చెప్పారు, మనకి బాగుంది కదా. తోకజేజి అంటేనే హనుమంతుడంటే మనకి గుర్తొస్తుంది. స్వస్తి.